తీవ్ర వాయుగుండం గమనం ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ గౌసియా. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం స్థిరంగానే కొనసాగుతుంది. అయితే ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదులుతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఉపగ్రహ ఛాయాచిత్రంలో దాదాపుగా మచిలీపట్నానికి 900 కిలోమీటర్ల దూరంలో, అలాగే శ్రీహరికోటకు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండం తీరం దిశగా పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఉంది. మనం స్పష్టంగా చూడొచ్చు ఉపగ్రహ ఛాయాచిత్రంలో. అయితే దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది ఈ మరికొన్ని గంటల్లోనే తుఫానుగా మారుతుంది. తుఫానుగా మారి మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా కూడా మారే సూచనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇది తీరాన్ని దాటే సమయం మాత్రం 17వ తేదీ అని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 17వ తేదీన కాకినాడ అలాగే విశాఖ సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. మనం చూడొచ్చు స్పష్టంగా వాతావరణ శాఖ రూపొందించినటువంటి అంచనాల ప్రకారం అమలాపురం కాకినాడ సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే తీరాన్ని దాటే సమయంలో ఇది తుఫానుగా బలహీనపడి తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా బలహీనపడి ఆ తర్వాత తీరాన్ని దాటుతుంది. తీరాన్ని దాటిన తర్వాత మరింత బలహీనపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీని గమనాన్ని ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ కేంద్రం కానీ అలాగే రాష్ట్ర ఎమర్జెన్సీ కంట్రోల్ కేంద్రం కూడా ఎప్పటికప్పుడు దీన్ని గమనిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ తుఫాను మారిన తర్వాత ఈ ప్రాంతంలో దాదాపుగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా ఈ ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంది. దాదాపుగా శ్రీహరికోటకు 730 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి ఇప్పటికే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తున్నాయి. ఈ ప్రాంతంలో అలల ఉధృతి కూడా ఎక్కువగానే ఉన్నట్టు కూడా ఇప్పటికే ఇన్కాయిస్ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇన్కాయిస్ నుంచి ఎల్లో మెసేజెస్ అంటే తదుపరి ప్రమాదకర హెచ్చరికల కంటే ముందస్తు స్థాయి హెచ్చరికలను ఇప్పటికే ఇన్కాయిస్ జారీ చేసింది. ఈ ప్రాంతం అంతా కూడా అలల ఉధృతి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే డీప్ సీలో ఫిషింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళని వెనక్కి తిరిగి రావాల్సిందిగా రేడియో సందేశాలు కూడా పంపించారు. వివిధ ప్రాంతాల్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు వీలుగా రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మోహరించారు. అలాగే ముఖ్యమంత్రి నిరంతరం ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా కూడా జిల్లా కలెక్టర్లు అలాగే స్థానిక రెవెన్యూ యంత్రాంగంతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం ప్రత్యేకించి ఈ ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా అక్కడ రెవెన్యూ యంత్రాంగాన్ని మోహరించింది. అలాగే అత్యవసర డీజిల్ జనరేటర్లు కానీ అలాగే క్రేన్లు కట్టర్లు లాంటి వివిధ అత్యవసర సామాగ్రిని కూడా ఈ ప్రాంతాల్లో మోహరించారు. ప్రత్యేకించి 17వ తేదీ సాయంత్రానికి కానీ రాత్రికి కానీ ఇది కాకినాడ విశాఖపట్నం మధ్యలో ఒక చోట తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో దీని గాలుల ఉధృతి అయితే దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలుల ఉధృతి కూడా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాయుగుండం క్రమంగా ప్రయాణించి 17 రాత్రికి కాకినాడకి సమీపంలోనే తీరాన్ని దాటే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ తీవ్ర వాయుగుండం పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా నిశ్చితంగా గమనిస్తుంది. ఛాయాచిత్రాలను గమనిస్తూ తదుపరి ఆదేశాలను కూడా ప్రభుత్వం జారీ చేస్తోంది. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. వాటర్ స్టూడియో.